అందరికీ నమస్కారం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి నుంచి ఇప్పుడు మనం 20వ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి జటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్వా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో అంటున్నారు ఈ శ్లోకంలో. దీనికి అర్థం ఇలా చెప్తున్నారు. శివ, ఆదిభిక్షుక, నా మనస్సనే కోతి సంసారారణ్యమునందు చంచలముగా స్వైరవిహారం గావించుచున్నది. యువతల స్తనగిరులందు ఆటలాడుచున్నది. ఆశలని 7 కొమ్మలను పట్టి దుముకుచున్నది. అన్ని మార్గములలో తిరుగాడుచున్నది. ఇంకా లాభము లేదు. దృఢమైన భక్తి అనడి గట్టి తాడుతో బంధించి నీ అధీనములో నీవే పెట్టుకొనుము. ఓ కపాలధారి భిక్షు, శివ, మోహమనే అడవిలో ఎల్లప్పుడూ సంచరించున్నది. యువతల స్తనములపై క్రీడించున్నది. ఆశలను కొమ్మలపై అంతటా స్వేచ్ఛతో వేగముగా సంచరించున్నది అగు నా మనస్సనే అతి చపలమైన కోతిని భక్తితో గట్టిగా బంధించి ఓ ప్రభూ ఆధీనంలో ఉంచుకొనుము. కపాలములను ధరించి ఆదిభిక్షమైన ఓ సదాశివ, మోహము అనే కీకారణ్యములో సంచరిస్తూ ఎల్లప్పుడూ యువతల పాలిండ్లపై దృష్టి సారిస్తూ ఆశలు అనే వృక్షముల కొమ్మలపై వేరేస్తున్న మనస్సు అనే చంచలమైన కోతిని భక్తి అనే పాశముతో బంధించి ఎల్లప్పుడూ నీవు స్వాధీనపరచుకొనుము అంటున్నారు ఈ శ్లోకంలో. ధన్యవాదములు.